సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఆ పార్టీ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాలేరు పద్మ, గోల్నక డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల పాదయాత్ర చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు అఫ్సర్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించిన ఆయన ఈసారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ను గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. मैं देखो చెప్పకుండా మేము మా ఎమ్మెల్యే సాబ్ అన్న నమస్తే. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातहू। आज हमारे गोलना के डिवीज़न में पद यात्रा हुआ एमएलए साहब और हमारे मैडम के साथ, और जो है सो हर जगह से अल्हम्दुलिल्लाह अच्छा रिस्पांस आ रहा हमारे को। हर एक जना वही बोल रहा कि टीआरएस टीआरएस टीआरएस। इंशाल्लाह ताला हम एमपी टीआरएस को जिता के रहेंगे, और इंशाल्लाह ताला जितने भी कांग्रेस के प्रजा पालना है, जितने भी स्कीम है, पूरे स्कीमा फेल है। ना अभी तक किसी को शादी मुबारक आया, ना गैस का रेट कम हुआ, ना जो है सो पेंशन आ रहा, ना रैतु बंधु आ रहा, ना दलित बंधु आ रहा, कुछ भी नहीं आ रहा। ये पार्टी टोटली फेल पार्टी है। ये पार्टी को वोट मत दीजिए। हम वोट अगर कटेंगे तो किशन रेड्डी आने के चांसेस है। हमारा मुद्दा एक ही है। हमारे जो कॉन्स्टिट्यूंसी के पार्लियामेंट कॉन्स्टिट्यूंसी के जितने भी एमएलए सब हमारे को सपोर्ट कर रहे हैं। पूरा अंबरपेट हमारे को सपोर्ट में है। बराए मेहरबानी मेरी सबसे गुजारिश है, सब अपना कीमती वोट बिला वजह वेस्ट करे कि सीधा टीआरएस को डालिए, जिसका सीरियल नंबर 4 है। 4 नंबर को वोट दीजिए आप लोग। 4 नंबर को वोट देके हमारे को अच्छी से अच्छी मेजॉरिटी से जिताइए इंशाल्लाह ताला। सीरियल नंबर 4 है हमारा। टीआरएस की पार्टी को वोट दीजिए। टीआरएस को वोट डालने से बीजेपी को फायदा है बल्कि नहीं, अगर टीआरएस से वोट डालने से अगर बीजेपी जी टीआरएस को वोट डालने से बीजेपी को फायदा हो रहा है और इसमें कांग्रेस को हराया जा रहा है। नहीं, अगर इसके ऊपर आपका क्या मैसेज है? हमारा बोलने का मतलब ये है, अगर टीआरएस को डाले तो बीजेपी को फायदा होता तो आज हमारे कविता का जेल को नहीं जाते थे। हर हमेशा हमारे सीएम साहब जो है सो हर हमेशा जब भी पीएम साहब आते थे कभी अटेंड नहीं करते थे। उनको अगर उनकी टीम बी टीम जो पब्लिक बदनाम कर रही है हमारे को क्या बोल के जो है सो
अगर टीआरएस को डाले तो बीजेपी आती बोल के ऐसा कुछ भी नहीं है। उनकी पार्टी उनको है, हमारी पार्टी हमारे को है, हमारे से उनको कुछ अमल दखल नहीं है। ये केटीआर था हमारे जो है सो नरेंद्र मोदी साहब और जो है सो हमारे रेवंत रेड्डी साहब दोनों, इन्हों बड़े भाई बोलते हैं, इन्हों छोटे भाई बोलते हैं, दोनों भाइयाँ पी टीम है। हमारी टीम किसी से मिली भी नहीं है, कुछ नहीं है, क्या नहीं है। हमारी टीम सीधा सीधा टीआरएस की टीम है। हमारी टीम को काम करिए, ज़्यादा से ज़्यादा दफ्तर में हमारे एमपी साहब को जिताइए। ఈరోజు గోల్నాకా డివిజన్లో లక్ష్మీనగర్లో మేము పాదయాత్ర నిర్వహించుకున్నాము. ప్రతి ఒక్కరు ఓటర్లు మేము అడగకముందే మనకే ఓటు అని మాకు కూడా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. కారు గుర్తుకు ఓటేస్తాం, కేసీఆర్ గారిని ఇప్పుడైనా మేము గెలిపించుకుంటామని ముందుకొచ్చారు. ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మేము వేస్తాము, మేము కాంగ్రెస్ పోయింది, కాంగ్రెస్ వచ్చినందుకు మన తెలంగాణ పోయింది, ఏమి చేయలేదు. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు కూడా ఏమి రాలేవు. మన డెవలప్మెంట్ కేసీఆర్ వస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పినారు. కాబట్టి ఇక్కడ మహిళలందరూ కూడా ఒక నినాదంతో ఒక కంకణం కట్టుకొని మేమే కారు గుర్తుకు ఓటేస్తామని మేము వెళ్తుంటే ప్రతి ఇంట్లో కూడా మంగళహారతులు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క రోజు మనము గుర్తించుకొని 13వ తారీఖు ప్రతి ఒక్కరు ఓటు నిర్వహించుకోవాలి, ఓటు వినియోగించుకోవాలి. కారు గుర్తుకే మనం ఓటేద్దాం. మరి మా కాలేరన్నని ఎట్లా గెలిపించుకున్నామో అలాగే మన పద్మారావు గారిని కూడా గెలిపించుకుందాం. పద్మారావు అన్న ఒక బీసీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు. కాబట్టి మేము కూడా బీసీలందరం కూడా ముందుకు వస్తామని మా బీసీ నాయకులు కూడా చెప్తున్నాము. కాబట్టి ఈ రోజు ఇంత పెద్దగా మేము నిర్వహించుకున్నామంటే మన కేసీఆర్ గారు ఇప్పటికైనా వస్తారు, ఎప్పటికైనా మమ్మల్ని చూస్తారు అన్న ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. జై తెలంగాణ. మనము టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, ఓల్డేజ్ పెన్షన్స్ అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. అన్ని ఊటపు మాటలు. మేము టీఆర్ఎస్ వాళ్ళు చేసి చూపించారు. వీళ్ళు చెయ్యకుండా మాటల గారితోని ప్రజలను మోసం చేస్తున్నారు. అదే కాంగ్రెస్ వచ్చిందనుకో అందరూ మోసపోవాల్సిందే. ప్రతి ఇంటింటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. మాకు 500 గ్యాస్కు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. కరెంటు ఇస్తా అన్నారు, కరెంటు కూడా ఇవ్వట్లేదు. పేదవాళ్ళు ఉన్నవా ఎవరికో ఒకరికి ఇచ్చిరని చెప్తున్నారు. కాబట్టి ఎవ్వరికీ రాలేదు. ఆ పథకాలను చూసి మనం మోసపోయాము. ఇక ఆ పథకాలను చూసి మనం మోసపోవద్దు. ప్రతి ఒక్కరం కూడా మేము 13వ తారీఖు తప్పకుండా టీఆర్ఎస్నే గెలిపిస్తామని ఆ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది, వచ్చి అభివృద్ధి ముందుకు వెళ్తాం. మన ఘనం పైన తెలియజేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మన